ఎప్పుడో నెల రోజుల క్రితం పడిన వర్షాలతో నాకున్న 8 ఎకరాల్లో 12 ఎకరాల్లో 8 ఎకరాలు ఆల్రెడీ ఉడుపు జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్యాక్ డ్రాప్లో. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే పూర్తిగా ఎండిపోయి అసలు కాలువ అనేది మేము మర్చిపోయాం సార్. మర్చిపోవడం అంటే ఎలా అంటే మాకు నాగావళి కుడి కాలువ ఎక్కడ నారాయణపురం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మాకు శివారు ఇక్కడ బొంతలకొడూరు ఏరియా వరకు వస్తుందండి. మేము థాయిలాండ్లో ఉన్నామండి. ఈ థాయిలాండ్లో మా పరిస్థితి ఎలా ఉందంటే మాకు ప్రతి సంవత్సరం కూడా మా పరిస్థితి ఇదేనండి. సెప్టెంబర్ వరకు నీరు ఉండదు. ఎందుకు అంటే ఈ వర్షాలు ఉండకపోతే పూర్తిగా అసలు నీరు కూడా రాని పరిస్థితి. మేమేదో కాస్తో కూస్తో ఈ బోర్ల కిందో దేనికిందో సాగు చేసుకుందాం అనుకున్నా సరే మాకు వర్షాలు లేకపోవడం వల్ల ఇన్ని ఎకరాల పంటను కూడా పండించలేము. నాగావళి కుడి కాలువ అనేటువంటిది ఆధునీకరిస్తాము అని చెప్తున్న మాటలన్నీ కూడా పేపర్లకే పరిమితం అవుతున్నాయి తప్ప మాకు ఆచరణలో ఏమీ లేదండి. ఆ మధ్యన ఏదో కాస్త కూస్తో ఏదో కదిలి ఏదో అవుతుందంటే మా రైతులం అందరం ఆనందపడ్డాం. ఓహో మాకు థాయిలాండ్ వరకు వాటర్ వస్తుంది, మేము ఏదో చేయగలం పర్వాలేదని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. వెనకబడి ఉండిపోయాము మేము. వెనకబడి ఉండే వాళ్ళకి మాకు నీరు రావడం లేదు. అక్కడ ఎగాన్ని వాళ్ళు పూలు కట్టేసి వాళ్ళు ఉన్నారు. ఇన్నాళ్ళు కళాసులు ఉండేవారు. ఆ కళాసులు ఉంటే ఏదైనా ఇచ్చారు వాళ్ళు తెచ్చి. అలాంటిది ఇప్పుడు కళాసులు లేరు. కళాసులు లేపడం వాళ్ళు ఇష్టాప్రకారం చేసుకొని ఇప్పుడు పువ్వులు తీయక ఆ పువ్వులు అవులు తీసేలేకుండా మాలాటోళ్ళు కాక నా దౌర్జన్యం చేయక ఇవన్నీ జాతనలు అయిపోయి లాస్ట్ కాలు ఎలాగా ఇప్పుడు ఊరి పొలం అంతా సోరిడిచిపోయి ఉన్నది. ఎందుకు పనికి రాలేదు, వర్షాలు లేవు, అన్నీ పోనాయి. దీన్ని పరిస్థితి ఏదో పరిచయం చేసే ఓపు నాకు ఇస్తే ఏదైనా నీరు ఇస్తే మాకు ఉపాధి అవుద్ది. లేదంటే పోద్ది. కాలం కావాలంటే చూడండి, ఈ కాలువలు ఎక్కడ ఏటి ఉంది, అంతా గడ్డి గాదరతోటి ఉంది, శంకు చెత్తరతోటి ఉంది. ఈ మాట కలెక్టర్ గారు, మీరు ఎమ్మెల్యే గారు, ఆ తర్వాత ఈ గడకలాస వీళ్ళు ఐజీ గారు వాళ్ళు చెయ్యాలి బాబు. చెయ్యకపోతే ఇది ఎంత దారుణం చేసేస్తే బాగుందా పని. మీకు ఆకాశం రచించలేదు, ఇది లేదు కదా, ఏటవుద్ది ఇది. దీని పరిష్కారం మీరు పరిష్కరించండి. నీళ్ళు లేక మాకు ఈ వ్యవసాయం మాది ఇలాగ ఉంది. ఇప్పుడు తీయడానికి కూడా అవ్వదు, తెగిపోతుంది. ప్రతి ఇది తీస్తుంటే లేదంటే బొరుగులతో దవ్వి తీయాలి. నీళ్ళు లేక గడ్డలు రాక మాకు పరిస్థితి ఇలాగ ఉంది. ఇంక మాకు ఏడు చేయమంటారు చెప్పండి మీరేనే. అదే జల్లాం నీళ్ళు లేక అదేమో వర్షం వస్తే మీ ఏదైనా పండుతుంది అనేసి అదేసాం. ఎద కూడా వర్షాలు లేక ఈ గడ్డలు రాక ఇగో ఇలాగ ఏడుస్తుంది. కాలువలు కూడా రావట్లేదు, వర్షాలు పడట్లేదు. మరి మేము ఎలా పండించుకొని తినాలి, ఎలాగ బతకాలి? మదుపులు ఇటుకి పెట్టిన మదుపులు ఈ గోవ మందులు కూడా కొట్టాము, గోవ మందులు కూడా చచ్చిపోలేదు. వీటి కింద ఇవి ఆకు పెరిగినప్పుడు కూడా మేము తడుపు ఇగో ఇక్కడ నుయ్యి ఉంది, నూతి నీళ్ళు మోసుకొని తడిపేసి ఆకు పెంచాము, అది కూడా చచ్చిపోయింది, బతకలేదు. లాస్ట్కి ఇగో ఎద్దజల్లము ఎదలుగా ఉంది. వేలాది ఎకరాలున్న ఈ రైతాంగానికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఆదుకుంటే కానీ లేదన్నట్లంటే రైతులకు పట్టించే నాదుడు లేడని ఇప్పుడు స్థానికంగా చేస్తున్న నాయకుల మీద ఈ ప్రజలంతా పడుతుంది. దయచేసి ఈ దృష్టిని ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా 2-3 రోజుల్లో వచ్చే విధంగా ప్రయత్నిస్తానని అతను మాట ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏదో విధంగా ప్రభుత్వం మాకు స్పందించి రైతులను సంతోషపెట్టే విధంగా చేస్తారనేసి మరొకసారి మీ టీవీ ఛానల్ వారికి వినయపూర్వకంగా తెలియజేయడం జరిగింది. ఈ కాలువ అయితే మరీ దారుణంగా, ఇంత దారుణంగా ఎప్పుడు ఎక్కడ కూడా ఉండదు. ఈరోజు నారాయణపురం కుడి కాలువ అండి, వెడమ కాలువ చూస్తే 7వ నెల 7వ తారీఖుని విడిచిపెట్టారు. 2 కాళ్ళు ఒకేసారి విడిచిపెట్టారు. అది పుష్కలంగా ఎంత బాగా నీరు పారుతుంది. ఈ రోజుకి నెల సుమారు నెల 15 రోజులు దాటిపోతుంది. ఈ రోజుకి ఒక చుక్క నీరు ఇక్కడ రాలేదు. అంటే ఎంత దీనాస్థితిలో ఈ కింద ఉన్నటువంటి 5-6 పంచాయతీలు గ్రామాలు, అంటే మ్యాక్సిమం ఇక్కడ 10-15 గ్రామాలు ఎంత ఉన్నాయి. మించుమించు 2000 ఎకరాలు సుమారు అంత 2000 ఎకరాలు అంతా వరి నాట్ల మీద ఆధారపడి ఉండవలసిన వ్యవస్థ జరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా ఎప్పుడు కూడాను సకాలంలో మాకైతే నీరు రావట్లేదు. చేలు దమ్ములు పడడం ఒకప్పుడు ఉండేవి. అది ఈరోజు దమ్ములు ఆపేసి ఎదలు జల్లడం మొదలెట్టాం. వర్షాల కోసం ఆలోచించి కాలువ నీరు ఎప్పుడు రావట్లేదో ఎదలు జల్లడం మొదలుపెట్టాం. ఈరోజు ఎదలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సార్ మాకు అయితే కరెక్ట్గా అయ్యే పరిస్థితి ఎప్పుడు లేదు. బాగా గడ్డి మందులు కొట్టేసి ఎదలకు గాబు తీతకు పెట్టుకొని లేనిపోయిన లేబర్ కూలీలు ఎక్కువైపోతున్నాయి. ఎకరానికి ఓన్లీ గడ్డి మందులను గాబు కూలీలు కలుపు తీయడానికే 10,000 రూపాయలు చెప్పడం జరుగుతూ ఉంది. అంటే సకాలంలో నీరు రాక ఈరోజుకి ఇక్కడికి ఎంత దారుణమైన పరిస్థితి ఉంది.